అడుగురా రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. ఓకేరా ఫైన్. వల్ల జోడు తీసినాడు బే. నిన్ను కాదు, ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయిగళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే జెడ్పుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్ నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రేయ్ మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే. నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యు పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలేదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ఇదేంటిది? ఇంట్లోకి వెళ్తండి. ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? బిచ్చగాళ్ళు సత్తా అనుకున్నావా? బయటికి పొమ్మంటే మాధురి దీక్షిత్ లెవెల్లో ఆ పోజ్ అంటే మర్యాదగా బయటకు వెళ్తావా? మెడబట్ట గంట ఏమంటావా? ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులుసెట్టు కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ వేస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదే, హై రేంజ్ పొగరు. అవునే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకెంత పొగరుంటే 10 ఇళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే. శబాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి చంపేస్తా నిన్ను. నిన్ను మామూలుగా కదే. అయ్య బాబాయ్ నిన్ను ఇదిగో ఈ పెద్ద పిట్టితో వేసేస్తాను. తొందరపడకు. అక్కినే లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే. మీకు థీమ్ మ్యూజిక్, దానికో స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే. ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం. ఎస్. నాకు చిన్న డౌట్. అడుక్కో. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలుగా అండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిల్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమన్నా ఊటియా కొడైకెనాలా? అది కాదు మై సన్. నోరు పోయి నువ్వు మధ్య దూరం అంటే పొడుస్తా. బాబు తండ్రిని అలా తిట్టకూడదు బాబు, తల్లి లాంటిదని చెబుతున్నా. ఏంటి నువ్వు నాకు తల్లి లాంటిదానివా? నేను నీకు కొడుకునే. ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి? అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు రా. తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాటికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు. నువ్వు అయిపోయావురా రే. నువ్వు గదిలో
హోమం అద్భుతంగా జరిపిస్తున్నారు కదా. ఏడ్చావు. వీడు కృష్ణశాస్త్రి కాదని తెలిస్తే నా తలకాయ తెగి హోమగుండంలో పడుతుంది. హారతి తీసుకుని బంగారాజు గారు. ఎందుకలా పిక్చర్లో బయటికెళ్ళి వచ్చారు. గాలి ఏమైనా సోకిందా? ఒక గాలి, సుడిగాలి, సునామీ, సైక్లోన్ అన్ని సోకినాయి. సునామీ, సైక్లోన్ అన్ని వదిలిపెట్టారు. అయ్యా నన్ను ఆశీర్వదించండి. ఏమైంది? ఈ నేలకి మా ఆవిడ నెల తప్పింది. అంతా మీరు జరిపిస్తున్న యాగ ఫలితం. నాదే ఉంది. నేను కేవలం నిమిత్త మాత్రమే. అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు. అవునయ్యా, ఈ క్రెడిట్ అంతా తమరిదే. చెప్పుకుంటారు. ఈ క్రెడిట్ నాదెట్లా అవుతురా? మీ ఆవిడ నెల తప్పడానికి నాకు సంబంధం ఏంట్రా? నేను ఎప్పుడైనా మీకు పంపకొచ్చారా? నేను అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి? నువ్వెవడా నన్ను హైలైట్ చేయడానికి? ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు? సంపండి శర్మ. ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది. వీడేంటి యాగం నాకు రాకుండా చెడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు. ఈ ఫలితం వెనకాల దుష్ఫలితాలేవో ఉండుంటాయి. చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియో లేపాలేద్దాం సార్. తక్కువ కోటి రూపాయలని వస్తుంది. ఒక దివాకరం నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. ఆంజనేయులు లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధి అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? yes, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. చాలా లోతులు ఉంది సార్. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి అన్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క ఈడికి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే ఏం లేదు సార్. ఎరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. థ్యాంక్ యూ సార్. లెట్ us hit the small screen. come. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. And one thing సార్, సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. No! Stop! Stop! Stop, I say! What hell is going on here? ఒక పెద్ద మనిషిని పట్టుకుని నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా చిత కొడుతుంటే అలా కళ్ళప్పగించి చూస్తూ నిల్చుంటారా? అరే అయ్యో, అసెంబ్లీలో సీఎం మాట్లాడుతుంటే అపోజిషన్ వాళ్ళు చెవులు రిక్కించుకుని విన్నట్టు మీరంతా చూస్తూ నిల్చుంటారా? యు హావ్ సోషల్ కాన్షియస్, యు హావ్ సివిక్ సెన్స్. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్, యు స్టేట్ ఫెలో. యు నో, దిస్ ఇస్ ఇండియా. This is democratic country. It is not diplomatic country. This country born with lot of customs and relationships. You should know how to help others. You should know. ఒక హిందువుని కొడితే 100 మంది హిందువులు వస్తున్నారు. ఒక ముస్లింని కొడితే 100 మంది ముస్లిమ్స్ వస్తున్నారు. ఒక కమ్ముని కొడితే 100 మంది కమ్ములు వస్తున్నారు. ఒక కాపుని కొడితే 100 మంది కాపులు వస్తున్నారు. బట్ ఒక్క మనిషిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద కొడుతుంటే ఒక్కడు కూడా ముందుకు రావటం లేదురా. వై? ఎందుకు? యు నో వై? మీలో సామాజిక స్పృహ తగ్గిపోయింది. లాక్ ఆఫ్ సోషల్ కాన్షియస్నెస్. yes, you don't worry, I will see. Relax. ఓహో, పొట్ట మీద కూర్చున్నారా? You want water? ఇదిగోండి సార్. రా.
రేపు జరిగిన సంవత్సరానికి వచ్చి ఆడబిడ్డ మగబిడ్డ అని అడిగినట్టుంది. ఏం జరిగింది? నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఎవరు చేశారు? నేనే. మీరు చేశారా? నేను చేయలేదు, చూశాను. మీరా? హైట్ తక్కువేమో కానీ సైట్ తక్కువ కాదు. సాక్ష్యం చెప్తారా? వాట్ యు మీన్? యు నో హూ యామ్ ఐ? ఐ యామ్ చంద్రశేఖర్ ఆజాద్, లెక్చరర్ ఇన్ ఎస్టీపీసీ కాలేజ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్టేట్ అయినా ఏ క్షణమైనా సరే, పగలైనా రాత్రైనా సాక్ష్యం చెప్పి తీరుతాను. భారతీయుడు కాదు నా కర్తవ్యం. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ ఇండియన్. ఓకే, టేక్ హిమ్ టు హాస్పిటల్. ఇమిడియట్లీ టేక్ హిమ్ టు హాస్పిటల్. నిన్ను కొట్టిన వాణ్ణి చచ్చినా వదిలిపెట్టను. ఎస్, తీసుకోండి. కాలనీలో కడప పంపు వెళ్ళినట్టుంది. హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. రండి రండి బావలారా, రండి కాల్చుకోండి. బావా, ఇది ఏ నెల? ఫిబ్రవరి. మరి వాడు హ్యాపీ దీపావళి అంటాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. హ్యాపీ దీపావళి. ఇవాళ దీపావళి? ఏ ఇవాళ దీపావళి కాకూడదా? ఎలా అవుతుందయ్యా? ఇదేమన్నా నవంబర్ నెల? ఏ నవంబర్ నెలలోనే రావాలనుందా? బావా, నీకు జనరల్ నాలెడ్జి తక్కువ. నరకాసురుడు చచ్చిపోయింది నవంబర్ లో, ఫిబ్రవరిలో కాదు. ఆహా, నరకాసురుడు నేను నవంబర్ నెలలోనే చచ్చిపోయాను నీకు ఫోన్ చేసి చెప్పాడా? క్యాలెండర్ లో రాసిందయ్యా. ఆ క్యాలెండర్ రాసింది నరకాసురుడు నాయనమ్మా బాబు. అది కాదండి బాబు, జనరల్ గా ఇండియా అంతా చేసుకునేది నవంబర్ లోనే కదా. ఆహా, ఇండియా మొత్తం నవంబర్ లో చేసుకుంటే నేను నవంబర్ లో చేసుకోవాలా? నేను పడుకుంటే ఇండియా పడుకుంటుందా? నేను మొలతాడు కట్టుకుంటే ఇండియా మొలతాడు కట్టుకుంటుందా? నేను పెళ్ళంతా కాపురం చేస్తే ఇండియా మొత్తం పెళ్ళంతా కాపురం చేస్తా? ఏమయ్యో, మీకు నరకాసురుడు చచ్చిపోయినప్పుడే దీపావళి అయితే నాకు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే దీపావళి. అయ్యో, ఈ పండుగ నా సావుకొచ్చింది. అబ్బా, గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాట్ కెన్ ఐ డు గోవిందా? ఈ చుట్టుపక్కల 14 గోళ్ళకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్య మార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి, పోతరాజు గారింట్లో బారసాలు చేయించి, సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థ్యం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో, ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యా, నాకు రిచ్చా తొక్కొచ్చినట్టు లేదండి, లారీ నాకు వచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను, ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయన, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. శర్మ పడావు, నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా, అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. అమ్మో, అయ్యో, అయ్య బాబాయ్, చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎర్రబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో ఖర్చు. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒకడు నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట. ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. అమ్మ, అత్త, లాలి,
ఒసేయ్ లిల్లీ ఉప్పులకు పాడుకుందామా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. సర్లే, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుదేలా కనపడతానన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలో వచ్చేస్తున్నాయండి. ఎవరక్కడ? పిలిస్తే పలకరే. నువ్వు పిలుస్తావు, నన్ను పిలవమంటావు? నాకన్నా మీకు జీతం ఎక్కువ కదా, మీరే పిల్లలు. విషయం తెలుసు కదా? తెలుసు. ఎవరక్కడ? అమ్మో, ఏం చేద్దాం? నువ్వు అటెళ్ళు, నేను వెళ్తాను. బయటికి రండి. ఐఎమ్ ఇన్స్పెక్టర్ భీముడోలు నిత్యానందం. అదేమిటో యూనిఫామ్ లో ఉన్నప్పుడు నేను చాలా సీరియస్ గా ఉంటాను. అవును, మీ ఇంట్లో దొంగలు పడ్డారంట కదా? ఐ మీన్ ముసుగు దొంగలు. ఆఫ్టర్ ఆల్ దొంగలు నా ముందంతా పెద్ద పెద్ద రేపిస్టుల్ని కీళ్లు పెడబెడబెడ ఎరగదీసి అలా లైన్ లో నిలబెట్టా. నేను వచ్చాను కదా, మీకు కంగారు ఎందుకు? రేపిస్తా ఎక్కడా? బొంబాయి దగ్గర ఖమ్డాలా అని ఒక ఊరుంది. అక్కడ కొంతమంది ఆంధ్ర అమ్మాయిలు వచ్చారు. వాళ్ళలో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి వీడు వెళ్ళి కిక్కి అని వెకిలి వేషాలు వేయపోయాడు. వాణ్ణి పట్టుకుని ఇరగదీసి కీళ్లు మడతబెట్టి నమిలి మింగే ప్రమోషన్ సంపాదించా. సిస్టర్, వీడు ఖండాల గిండాల అంటున్నాడు. రాణిని చూస్తే గుర్తుపడతాడేమో. ఎందుకైనా మంచిది, లోపల ఉంచేద్దాం. అదిగో వచ్చేసి పాప, ఖండాల పాప. ఈ పాప నేను ఖండాలలో మీరెవరినో చూసి మా రాణిని చూసారనుకుంటున్నారు. నో బడీ కెన్ చీట్ మీ ఐ సే. ఎవరు బాబు గోకుతున్నారు? నువ్వా? నిన్ను కూడా ఖండాలలో చూడలేదు. చూశానని చెప్పావనుకో, చెబితే ఆ రేపిస్ట్ ని పట్టుకుంది నువ్వు కాదు, నేనని చెప్పేస్తాను. అది కాక వాళ్ళ మేడం నిన్ను ఎక్కడ తన్నిందో కూడా చెప్పేస్తా. వద్దు బాబు, చిన్నోడు వాడు డెసిషన్స్ తీసుకోవద్దు. నీ షోల్డర్స్ పట్టుకుని బతిలాడుతున్నా. నీ సీక్రెట్ నీ దగ్గరే ఉంచుకో, నా సీక్రెట్ నా దగ్గరే ఉంచుకుంటా. సరే అయితే పద. ఆ దొంగ శక్తిమాన్ వేషంలో ఎప్పుడొచ్చాడు? రాత్రిపూట. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాడు ఈ రాత్రి కూడా రావచ్చు కదా? రావచ్చు. ఆ గదిలో ఎవరు ఉంటారు? అక్కడ పెద్ద ఆయన భార్య ఉంటారండి. ఓహో, ఆ పెద్ద ఆయన ఆవిడ కాపలా కాస్తుంటాడు అనమాట. మరి ఈ గదిలో ఎవరు ఉంటారు? ఆ గదిలో నేను, మా ఆవిడ. ఓహో, మీ ఆవిడకి మీరు సెక్యూరిటీ అన్నమాట. ఏమండి, మేమిద్దరం ఈ గదిలో ఉంటాం. మీ భార్యకు మీరు కాపలా. నువ్వు నోరుమై చంపేస్తా. మీరు జీతం ఎక్కువ తీసుకుంటున్నారు కదా, మీరే అడగండి. ఓకే, మరి ఈ ఎదురు గదిలో ఎవరుంటారు? మా అక్క ఉంటుందండి. ఈవిని వీళ్ళని చూసుకుంటారా? సారీ ఇన్స్పెక్టర్, మా అమ్మ నాన్న విడిపోయారు. ఓహో, మరి ఈవిడికి ఎవరు కాపలా ఉంటారు? నేనున్నాను. ఇన్స్పెక్టర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. మళ్ళీ ఆ శక్తిమాని ఇంటికి రాకూడదు, ఫోన్ చేయకూడదు. అవన్నీ నేను చూసుకుంటా. ఆయన చూసుకుంటేనే బెటర్. నువ్వు ఎవరితో చెప్పనంటే నీకు విషయం ఏంటి చెప్పు. నీకు రేపు ఉదయం శక్తిమాన్ని చూపిస్తాను. పగలు రాడన్నావుగా? ఇక్కడికి రాడు. మరి ఎక్కడికి వస్తాడు? రెస్టారెంట్. రెస్టారెంట్ గా ఎందుకు? ఈ ఇంట్లో పిల్ల ఆ శక్తిమాన్ని లవ్ చేస్తున్నా నాకు డౌట్. రేపు వాళ్ళిద్దరు రెస్టారెంట్ లో కలుసుకుంటారు. నేను అక్కడే ఉంటా, మీరు వచ్చేయండి. సమయం చూసి కన్ను కొడతా. దున్నుడు కార్యక్రమం మొదలు పెట్టేసేయండి. ఓకే, ఆ విషయం నేను చూసుకుంటాను కదా. ఏమంటున్నాడు కుర్రాడు? అవసరం నీకు? అక్కర్లేదులేండి, పోనీ డీటెయిల్ గా చెప్పమని చెప్తాను. వద్దులేండి. కాదు, ఈ రోజు గొబ్బమ్మని పెట్టడం ఏమిటి? నా కర్మ కాకపోతే అయినా తప్పడం లేదు కదా. ఇదంతా నన్నే చూస్తున్నారు. బాబు, పువ్వులు పట్టుకురా. ఇప్పుడు మైసూర్ పాక్ ఎందుకండి? గొబ్బెమ్మల మీద పెట్టడానికి. గొబ్బిళ్ళ మీద బంతిపూలు పెడతారు గాని మైసూర్ పాక్ ఎవరు పెట్టరండి. చేస్తారమ్మా. నేతోటి. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? వెన్న నుంచి. వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? మజ్జిగలో నుంచి. మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుంది? పెరుగులో నుంచి. పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? పాల నుంచి. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచి. అంటే మైసూర్ పాకు ఆవులోంచి వచ్చిందే కదా? అవునండి. పేడ కూడా ఆవులోంచి వచ్చిందే కదా? అవునండి. అంటే మైసూర్ పాక్కి పేడకి రిలేషన్షిప్ ఉందా లేదా? అయితే మైసూర్ పాకు బదులు పేడ తినండి. ఇది పట్టుకో. సిస్టర్స్ రండి. నేను పాడినట్టు
పాడి దీని చుట్టూ తిరగండి. కమాన్. ఈ టైంలో గొబ్బెళ్ళేంటి? సోజ్యం కాకపోతే గొబ్బెమ్మలు పెడితే పెట్టారు, వాటి మీద స్వీట్స్ పెట్టడం ఏంటి? గొబ్బెమ్మల మీద మైసూర్ పాకు పెట్టకూడదా? ఎవరండి అన్నారు? ఆవు పేడ ఎప్పుడు వేస్తే అప్పుడు పెట్టచ్చు. ఏ ఆవు పేడ అయిపోతే పెట్టకూడదా? పేడ వేయకపోయినా పెట్టుకోవచ్చు. ఏంటి పేడ అయిపోయినా పెట్టొచ్చా? ఎలాగమ్మా? మీరు ఎలా చెప్తే అలా పెడతాం. ఏవే ఆ పేడ ముద్దలో మైసూర్ పాకు తీసురా. వస్తున్నానండి. పేడ ముద్దలు అక్కడ పెట్టు, దాని మీద మైసూర్ పాకు పెట్టు. కళ్యాణి కూరగాయలకు వెళ్తున్నాను. బావా కూరగాయలకు వెళ్తున్నాను, వస్తావా? బావా సరే. ఏమైంది? ఏమైంది? తప్పటడు చేశాడు, కాలు జారాడు. తప్పటడుగా? అవును. గోపురాలు అంటే నా గొబ్బిళ్ళని సర్వనాశనం చేశాడు. గొబ్బిళ్ళ? ఈ టైంలో గొబ్బిళ్ళు ఏమిటండి? ఏ టైంలో పెట్టాలండి? జనవరిలో. జనవరిలో ఎందుకు పెట్టాలండి? సంక్రాంతి కాబట్టి. సంక్రాంతి రోజు ఎందుకు పెట్టాలండి? అట్ల తప్పుడు పెట్టకూడదా? పెట్టుకోకూడదు. ఏ ఎందుకు పెట్టకూడదు? అట్ల తప్పుడు ఆవు పేడైదా? ఒకవేళ వేయలేదనుకో పేడతో ఎందుకు పెట్టాలి? అల్లంతా పెట్టకూడదా? బెల్లంతో పెట్టకూడదా? సున్నంతో పెట్టకూడదా? సలిపిడితో పెట్టకూడదా? అసలు గొబ్బెమ్మలు పెట్టండి. గొబ్బెమ్మలు కాకపోతే యాపిల్ పండు పెడతాం, యాపిల్ పండు కాకపోతే అరటి పండు పెడతాం, అరటి పండు కాకపోతే జామ పండు పెడతాం. Let's go. Let's go. ఏంట్రా డాన్స్ స్కూల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. డిస్టెన్స్. ఇటు చూడు, మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయలు లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది వాళ్ళ మీద రెండు దిండ్లు వేసినట్టుంది. ఇది ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయి. ఎవరిని కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు? రంగి, ఎస్, కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంటిరా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దాని వచ్చిందిలే. గంజాయి, కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? See uncle, vulture eating 100 buffaloes, one cyclone, finish. How is it? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిండు. ఏమన్నాడు? వైచర్ అంటే రాబం, బఫెలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టూడ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు. ఆ వల్చర్ ఎవరు? యూ వల్చర్, ఐ సైక్లోన్. అన్నా